అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి గల వారికి ఫిబ్రవరి 18 అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎదుర్కోబోయే సమస్యలకు, సంఘటనలకు ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారికి తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి నమ్మకంతో మీరు కూడా ప్రయత్నించి చూడండి. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున కాస్త అలసట, ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఎంతైనా మంచిది. మీ కెరియర్ పురోగతి స్థిరంగా ఉంటుంది. కృషి మరియు ప్రయత్నాలు గుర్తించబడతాయి. మీ యొక్క ప్రేమ జీవితంలో మీ భాగస్వామితో నిజాయితీగా సంభాషించడానికి మీ బంధాన్ని బలపరుస్తుంది. వ్యాపారంలో మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ పిల్లల ప్రవర్తనతో మీరు చాలా సంతోషంగా గడపబోతున్నారు. అధికారులకు మీ పదోన్నతి కల్పించాలని భావించవచ్చు. మీ ఇంట్లో శాంతి మరియు ఆనందం నెలకొంటాయి. ఈరోజు యొక్క రాశిగల వారికి కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. పని ఉత్సాహం ఉంటుంది. మీ యొక్క భవిష్యత్తుకు కొత్త దిశానిర్దేశం అనేది, కొత్త ప్రాజెక్టులు లేదా ప్రమోషన్స్ అనేది లభిస్తాయి. మీరు ఒక యాత్రకు సిద్ధం కావడానికి ప్రారంభిస్తారు. మీరు మతపరమైన కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆలయాన్ని సందర్శించడం లేదా ప్రార్థన చేయడం వల్ల మీ మనసుకు ప్రశాంతత అయితే ఉంటుంది. అయితే కుటుంబ సభ్యుని యొక్క ఆరోగ్యం అకస్మాత్తుగా అయితే క్షీణించడం అయితే కలవరపెడుతుంది. వారి యొక్క ఆరోగ్యం క్షీణించడం, మీ చింతలు పెరుగుతాయి. డబ్బు మరియు సమయాన్ని తెలివిగా ఉపయోగించడం అయితే ఎంతైనా అవసరం. అనవసరమైన ఖర్చులు నివారించుకోండి, లేకుంటే తర్వాత ఆర్థిక ఇబ్బందులకు గురికాక తప్పదు. ఆస్తి ఒప్పందాలపై నిర్ణయం త్వరగా తీసుకోకండి, ఎందుకంటే ఆలస్యం నష్టానికి దారి తీస్తుంది. డీలర్తో చర్చలు వేగవంతంగా చేసుకోవడం ఎంతైనా మంచిది. ఈరోజు సవాలు మరియు అవకాశాల మిశ్రమం అనేది చెప్పుకోవచ్చు. మీ పదునైన తెలివితేటలతో నిర్వర్తించడం నేర్పుతో ముఖ్యుల వద్ద గుర్తింపు పొందబోతున్నారు. మీ ప్రతిభా పనితీరు ఉన్నతుల దృష్టిని ఆకర్షిస్తుంది. కార్యాలయంలో లేదా వ్యాపార రంగంలో మీ యొక్క నిర్ణయాలకు విలువ పెరుగుతుంది. బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం వల్ల ప్రశంసలు అందుకోబోతున్నారు. ఆత్మవిశ్వాసం మరియు బలపడుతుంది. ఆధ్యాత్మికత కార్యక్రమాలను నిర్వర్తిస్తారు. ఇంటిలో పూజా కార్యక్రమాలు, ధార్మిక సమావేశాలు, సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. మనశ్శాంతి పొందేందుకు ధ్యానం, జపం వంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మికత వాతావరణంలో సమయం గడపబోతున్నారు. వస్తు కొనుగోలు యోగం ఉంటుంది. అవసరమైన గృహోపకరణాలు లేదా ఇతర ఉపయోగకరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో సమతుల్యత పాటిస్తే లాభం ఉంటుంది. శ్రద్ధగా ముందుకు సాగితే ఈరోజు అనుకూలంగా మారుతుంది. ఈరోజు ఉత్సాహం మరియు శక్తితో నిండిన రోజుగా ఉండబోతుంది. సంబంధాలు సామరస్యంగా ఉంటాయి మరియు మీరు ప్రియమైన వారితో సమయం గడపడం అయితే ఆనందిస్తారు. పని విషయంలో మీ యొక్క కృషి మరియు అంకిత భావం అనుకూలంగా అయితే మారబోతుంది. సానుకూల ఫలితాలు కూడా ఇస్తాయి. మీ యొక్క ఒక ముఖ్యమైన ప్రాజెక్టుపై దృష్టి పెట్టడానికి ఇది ఒక మంచి సమయం అని అయితే తెలుసుకోవాలి. ఆలోచనలు లోతైన వాటిని గుర్తించుకోవాలి. కొన్నిసార్లు కొంత సరళతను కూడా చూపించాలి. మీ ఆలోచనలు బలహీనంగా అయితే పరుచుకోవద్దు. మీ యొక్క అభిప్రాయాలను ఇతరులకు వినడానికి అయితే ప్రయత్నించండి. ఆర్థికంగా మీరు కొత్త అవకాశాలను కనుగొనవచ్చు. పెట్టుబడి పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. ఆరోగ్య దృక్పథంతో క్రమం తప్పకుండా వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యమైనవి. ఈరోజు కొత్త విషయాలు నేర్చుకోవడానికి కూడా సమయం ఉంటుంది. కాబట్టి పుస్తకాలు చదవడానికి లేదా ఆన్లైన్ కోర్సులు తీసుకోవడానికి సమయం కేటాయించండి. మీ యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోండి మరియు ధ్యానం చేయండి. మీరు మనశ్శాంతిని అయితే ఇస్తుంది. మీరు పాత స్నేహితులను కలుసుకోవచ్చు. ఈ యొక్క రాశిగల వారు ఈరోజు కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు. పనిలో ఓపికగా పట్టడం ఎంతైనా అవసరం. ఉద్యోగంలో మీకు ఎంతైనా కొంచెం పరిస్థితులు సాధారణ స్థితికి సాయంత్రానికి వస్తాయి. కొత్త ప్రయత్నం ప్రారంభించడానికి ఈరోజు శుభప్రదమైన రోజనైతే చెప్పుకోవచ్చు. మీకు రోజంతా సంతోషంగా ఉంటారు. తోబుట్టువుల వలన ముఖ్యంగా గృహ విషయాలను అయితే
చర్చించబోతున్నారు. ఆర్థిక లాభం మరియు సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఒక చిన్న యాత్రకు ప్రణాళిక వేయవచ్చు. స్నేహితులను కలవడం మీ మనసుకు ఆనందాన్ని ఇస్తుంది. మీ యొక్క పని విజయవంతం అవుతుంది. మీ ప్రణాళికలను పనమలు చేయడానికి ఇది సరైన సమయం అయితే ఈ సమయాన్ని మీరు నిర్వహించడం అయితే ఈ పనిని వేగవంతం చేయడం ఎంతైనా అవసరం. సీనియర్ నుండి మార్గదర్శకత, పూర్వీకులకు ఆస్తికి సంబంధించిన విషయాలు కూడా మీకు మార్గం సుగమం చేస్తుంది. దగ్గర బంధువుతో వివాదం సాధ్యమే కానీ మీ యొక్క సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. మీ ముఖ్యమైన విషయాలకు బాధ్యత వహించడం ఎంతైనా అవసరం. బంధువుల రాకపోకల కొంత పనిని ఆలస్యం చేయవచ్చు. వ్యాపార కార్యక్రమాలు మెరుగుపడతాయి. కొత్త సాంకేతికను స్వీకరించడం ద్వారా ప్రయోజనాలు లభిస్తాయి. అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి. భాగస్వామిలో పారదర్శకతను అయితే కాపాడుకోండి. అధికార పనులకు సమయానికి పూర్తి చేయడం ఎంతైనా అవసరం. జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. వేరొకరి పట్ల ఆకర్షణ పెరగవచ్చు కాబట్టి కాస్త ఓర్పు అవసరం. ఒత్తిడి మరియు నిరాశ నివారించడానికి క్రమం తప్పకుండా ధ్యానం, యోగా వంటివి ఎంతైనా అవసరం. మానసిక శక్తిని, మీరు పురోగతిని ఆత్మవిశ్వాసంతో నిండిన రోజుగా చెప్పుకోవచ్చు. మీ యొక్క మర్యాదపూర్వక ప్రవర్తన, అవగాహనతో మీరు ప్రజలను గెలుచుకోవడంలో ఎంత విజయం అయితే సాధిస్తారు. మీ పనిలో ఒక సవాలు ఎదుర్కోవచ్చు కానీ మీరు దాన్ని ఒక జ్ఞానంతో పరిష్కరించబోతున్నారు. మీ యొక్క బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగత పనులను సమతుల్యత పద్ధతితో అయితే పూర్తి చేయబోతున్నారు. లాభదాయకమైన అవకాశాలు తలెత్తవచ్చు. ఎక్కువగా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకండి. వ్యాపారంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వనరులు లేదా కొత్త పరిచయాల ద్వారా ఆర్థిక లాభాలు సూచించబడతాయి. మీ యొక్క ఖర్చులు నియంత్రించుకోవడము, మీ యొక్క ఆర్థిక పరిస్థితిని గమనించుకోవడం ఎంతైనా అవసరం. సాంకేతిక విద్యా విషయాల్లోకైతే ఎంతైనా కాస్త నేర్పుతే ఉండాలి. మీకు కొన్ని విభేదాలు అయితే పరిష్కరించబడతాయి. మీ యొక్క సంబంధాలు మరింత పెంచుతాయి మరియు బలహీనపరుస్తాయి. ఇంటికి అతిథి రాక వల్ల పండుగ వాతావరణం తెస్తుంది. స్వాగతానికి సన్నాహాలు పూర్తవుతాయి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురవుతాయి కానీ మీ యొక్క ధైర్య సాహసాలు స్థిరంగా ఉంటాయి. మీరు ఆనందంలో మరియు అంతర్గత శక్తితో నిండి ఉంటారు. మీ యొక్క సామర్థ్యం గరిష్ట స్థాయిలో ఉంటుంది. అదృష్టం మీ వైపే ఉంటుంది. ఆకస్మిక లాభాలు సాధ్యమే కానీ కుటుంబ సభ్యుని వివాహానికి అడ్డంకులు తొలగిపోతాయి. సంబంధాలు బలంగా ఉంటాయి. ఈరోజు సానుకూలత మరియు కుటుంబ ఆనందంతో నిండి ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆర్థిక వ్యవహారాలు స్పష్టంగా పెరుగుతాయి. కొత్త పెట్టుబడులతో ఆలోచనలు ముందుకు సాగుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలను అధిగమించగలవు. నిపుణుల సలహా తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. కోర్టు కేసుల నుండి బయటపడతారు. కొంతకాలంగా కొనసాగుతున్న న్యాయ వ్యవహారాల్లో అనుకూల పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ఒత్తిడి తగ్గి మానసిక శాంతి లభిస్తుంది. మీ యొక్క వాదనకు బలం చేకూరుతుంది. కుటుంబ సభ్యుల సహకారం మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. స్థలాలు కొనుచేసే యోగం అయితే ఉంది. స్థిరాస్తి మరింత సంబంధిత విషయాల్లో పురోగతి కనబడుతుంది. కొనుగోలు లేదా ఒప్పందాలు విజయవంతమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా సమతుల్యత పాటిస్తే ఈరోజు శుభప్రదంగా మారుతుంది. మొత్తానికి ఈరోజు మాత్రం ఈ యొక్క రాశి గల వారికి ఎంతైనా విశేషమైన రోజు అయితే చెప్పుకోవచ్చు. అదృష్టపు సంఖ్య వచ్చేసి 6. అదృష్టపు రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు తప్పకుండా అయితే రేపటి రోజున మీరు ఇష్టదైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఎదురవబోయే సమస్యలన్నీ, అడ్డంకులన్నీ తొలగిపోతాయి. తప్పకుండా అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం కూడా ఎంతైనా మేలు చేస్తుందని అయితే తెలుసుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని అంతా మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.